మా ఇంటికి దీపమైన శ్రీమతి పల్లె ఉమ మరణించి దాదాపు 7 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ 7 సంవత్సరాలు కూడా ఆమె ఎప్పటికీ మరవలేదు. పల్లె ఉమ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఒక సాధారణ గృహిణిగా తన జీవితాన్ని ప్రారంభించిన తాను బాలాజీ విద్యా సంస్థల కరెస్పాండెంట్గా, సెక్రటరీగా అనేక విద్యా సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించి లక్షలాది మందికి విద్యా అవకాశాలు కలిగించారు. దేశ విదేశాల్లో కూడా చాలామంది అద్భుతమైన ఉద్యోగాలు ఉన్నాయంటే దానికి కారణం శ్రీమతి పల్లె ఉమ గారు. శ్రీమతి పల్లె ఉమ ఎవరికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా తాను ఉన్నానంటూ యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి కానీ, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ, చదువులకు కానీ, చర్చిలకు కానీ, మసీదులకు కానీ, దేవాలయాలకు కానీ విరివిగా ధారాళంగా విరాళం ఇచ్చింది. అంతేగా రాజకీయంగా కూడా అప్పటి నల్లమా నియోజకవర్గం కానీ, పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో అన్నీ తానే సర్వస్పై ఎలక్షన్లు ప్రచారం చేసి మా అందరి విజయానికి కూడా చాలా కృషి చేసింది. మహోన్నతమైన వ్యక్తి. తాను ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో ప్రజల అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసే తప్ప వేరే ఆలోచన చేయలేదు. సాధారణంగా చెప్తా ఉంటారు, ఎవరు గొప్ప వాళ్ళైనా, ఎవరు విజయాలు సాధించినా వెనక ఒక మహిళ ఉంటారని. అది 100% కరెక్ట్. నేను ఇన్నిసార్లు రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరిన, మంత్రి పదవి వచ్చిన, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్ ఇన్ని విద్యాసంస్థ స్థాపించిన దానికి కారణం పల్లె ఉమని సగర్వంగా మరొకరిస్తుంది. అటువంటి వ్యక్తి జన్మలకు మా కుటుంబంలో జన్మించాలి. ఆ రుణం ఎన్ని జన్మలకు రుణం తీర్చుకోలేమని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఏ లోకాన్ని ఉన్నా ఆమె ఆశిస్తూ నా మీద, నా కుటుంబం మీద, మా ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా హృదయపూర్వక నివాళులు ఇస్తున్నాను.